దేవుడని నువ్వు నమ్ముతున్నావా? అవును. ఏమని నమ్ముతున్నా? ఎందుకంటే ఆ తండ్రి ఏడుండగా నా ఎందునే ఉంటాడు. ఆయన నిజమైన దేవుడేనా? అవును. ఎలా నమ్ముతున్నా? ఎలా నమ్ముతున్నానంటే హ్మ్. నాకు అన్నం లేకపోయినా, హ్మ్. ఏవి లేకపోయినా హ్మ్. తెల్లారిపాటికల్లా పనికొత్తుంటే హ్మ్. నాకు ఇంత ఆశ ఉండిద్ది కడుపులో. హ్మ్. కడుపులో పేగులు దించుకొని వెళ్ళి నేను పని చేసుకుంటా. హ్మ్. ఆ పని చేసుకొని నేను చేసే తప్పు ఏంటంటే తాగుతా. మరి యేసు ప్రభు నీకేమేం మేలులు చేశాడు? నాకు మేలు చేసింది ఏంటంటే హ్మ్. నా కొడుకుకి చేశాడు, నా కూతురికి చేశాడు. హ్మ్. నాకు నచ్చిన పనులన్నీ నాకు చేశాడు. హ్మ్. ఇప్పుడు వరకే అదేలే. ఆయన్ని నేను నమ్ముకుంటా. ఆ! మంచి దేవుడేనంటావు. అవును. నా తండ్రి ఏడుండగాని నేను శ్మశానంలో బొబ్బున్న అర్ధరేతుల్లో ఎక్కడ బొబ్బున్నా గానీ పోలీసోళ్ళు గాదు, ఎవరు గాదు నన్నసల కదిలేయరు. హ్మ్. ఒక్కడినే బొబ్బున్నా గానీ హ్మ్. తండ్రి పెవ్వా అని చెప్పి నాలుగు పక్కల నేను గీతలేసుకొని పనుకుంటా. హ్మ్. చిలుమేసుకుంటా. సిలువేసుకుంటావు. ఆ! మరి అది నాకు ఒకళ్ళు చెప్పింది గాదు, ఒకళ్ళు చేసింది గాదు. మరి నాకే నేనే చేసుకుంటా. మరి నువ్వెప్పుడైనా చర్చికెళ్తావా? చర్చికెళ్ళలేదయ్యా. ఇంత మటుకు నేను మరి చర్చికెళ్ళల. చర్చికెళ్ళకుండా ఆయనే దేవుడు ఆయన దగ్గరికి నేను ఉండుండు. చర్చికెళ్ళకుండా ఆయనే దేవుడని ఎట్ట చెప్తున్నా? ఎట్టంటే నలుగురు చెప్పుకునే మాటలు ఇని హ్మ్. నేను చేసుకుంటా. హ్మ్. అడవుల్లో, దన్నల్లో బతికేవాడిని తండ్రి యెహోవా హ్మ్. నన్ను నువ్వే కాపాడతావు. ఆయన సిలువేశారంట కదా! ఎందుకేశారు? ఎందుకేసానంటే రాజులు హ్మ్. ఆయన మంచి చేత్తే ఏశారా? చెడు చేత్తే ఏశారా? చెడు చేత్తేనేగా ఏసింది. చెడు చేశాడు ఈయన? ఆ! యేసుప్రభు. ఆ! ఏం చెడు చేశాడు? ఏం చెడు చేసాడంటే ఆ! ఆ రాజులకి కూడా మేలు చేసి చెడు తెచ్చుకున్నాడు. ఆహా! రాజులకి మేలు చేసి చెడు తెచ్చుకున్నాడు ఈయన. ఆ! ప్రజలకేమన్నా చేశాడా? ప్రజలకు చేసినంత వరకు చేసాడు. ఆ! ప్రజలు కూడా వినలేదుగా. ఆ! మొత్తానికి మంచి దేవుడంటావు. అయ్యో! ఆ! నా తండ్రి ప్రభు ఏడున్నా గాని గొప్పోడు. హ్మ్. నిజం. అది మట్టుకు నేను నమ్ముతా. మరి ఆయన ఏమన్నా పెళ్ళిళ్ళు చేసుకున్న దేవుడేనా? పెళ్ళిళ్ళయినాయి ఛీ! ఆయనకి? ఛీ! 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 ఆ! పెళ్ళిళ్ళు, అభిమానం పెళ్ళిళ్ళు అవ్వలే ఆయనకి. గొర్రెల పాకాలో పుట్టిన తండ్రి నా తండ్రి. ఆయన గొర్రెల పాకలో పుట్టాడు. బలవంతుడేనా ఆయన? బలవంతుడు అంటావా చిన్నోడా? ఆ! సైతానుల్ని అదరదింగినవాయన. ఆయన పేరు చెబితే సైతాన్లెళ్ళిపోతాయి. అవును. ఆ! మన యేసయ్యని గాదు హ్మ్. తలుచుకునేది. హ్మ్. మెస్సయ్య. మెస్సయ్య. అస్సలు తండ్రి ఆయన. హ్మ్. ఆ తండ్రిని మనం చూడలేదు. హ్మ్. మనం ఆయన చూసామా? అదేలే. గొప్పాయన ఆయన. గొప్పాయన. ఆ హ్మ్. తండ్రికి పుట్టిన పిల్లకేగా. అంతేగా? ఆ తండ్రికి గూడా పుట్టలేదుగా ఆయన అసల. హ్మ్. ఏందంటే హ్మ్. ఏదన్నా ఆయనకి నీకొచ్చిన పాట ఏదన్నా పాడు. మరి యేసుప్రభు గొప్ప దేవుడు అంటున్నావు గదా! పాట ఆ! కొంచెం రాదయ్యా. పాట పాడు. కొద్దిగా రాదే పాట. పాట రాదా? ఆహా! ఆ! అదేగా ఇప్పుడు నా బాధ. హ్మ్. పాడు. యేసునాయన పాట అసలొక్క పాట కూడా రాదు నాకు. మరి నేర్చుకోకూడదా? నేర్చుకుందామంటే ఏడొత్తున్నాను సామి హ్మ్. తండ్రి. హ్మ్. నేను మొత్తానికి ఏడకొత్తున్నాను చర్చికి. మొత్తానికి గొప్ప దేవుడంటావు. అప్పుడప్పుడు నేను పాటలు నేర్చుకుందామని చర్చిలో పాటలు ఆదివారం, ఆదివారం వింటా ఉంటా. హ్మ్. వింటా ఉంటాను కానీ నాకు అసలు నాలుక మంద మారిపోయింది. మరి చాలామంది కొంతమంది ఆయన మంచి దేవుడు కాదు అది ఇది అని తిడతన్నారుగా మరి. తప్పు తండ్రి. తప్పేనా? అది తప్పు. ఆ! అది మహా పాపం. మనిషిని తిట్టినట్టు తిడతన్నారుగా కొంతమంది. తప్పు. ఆ! ఆళ్ళే తెలుసుకుంటారు. నా తెల్ తండ్రి ఆళ్ళ దగ్గరే ఉన్నాడు. అంతేనా? అవును. ఆ! నా తండ్రి ఆళ్ళ దగ్గరే ఉన్నాడు. హ్మ్. మొత్తానికి దీంట్లో అబద్ధం లేదు తండ్రి. పేదవాళ్ళదే పరలోకం అన్నాడు. అవును. ఆ! మరి ఆయనే పరలోకం వెళ్తావా? ఎళ్ళిపోతాను తండ్రి. హ్మ్. నా తండ్రి దగ్గర నేను మరి ఏడ ఇప్పుడు బతికినా గాని ఏ దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళు కూడా చెప్పరు గానీ, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఆయన గొప్ప దేవుడు, ఆయన నమ్ముకోండి అని ఎందుకు చెబుతారు? ఎందుకంటే హ్మ్. ఆయనలో బలం ఉందండి. బలవంతుడు. ఆ! ఆయన మనకి ఎలుతురివ్వకపోయినా గాని ఒక్క చిన్ని గౌరవం ఇత్తే చాలు. హ్మ్.
మనకు అదే వెళ్తిరి. ఉమ్. మొత్తానికి గొప్ప దేవుడు అంటావు. అవును. మన తండ్రి ఉమ్. ఆడుండా కానీ గొప్ప దేవుడు. వీళ్ళందరూ కాదు తండ్రి మనకి. మిగతా వాళ్ళ దేవుళ్ళు కాదు. కాదు తండ్రి. వాళ్ళందరూ సైతానులండి ఆ. నాకు తెలిసినంత వరకు. ఉమ్. వాళ్ళ తండ్రి యెహోవా. మరి యేసు ప్రభు సైతాన్ అని కూడా కొంతమంది అట్ట పడితే అట్ట మాట్లాడుతున్నారా? సైతాన్ అంటే ఈడిస్తున్నాడు మనకి. ఎవడు ఉన్నాడుగా మనకు సైతానుడు. ఉమ్. ఆడిస్తున్నాడు మన ప్రభు దగ్గర రానివ్వకండి. వచ్చిన వాళ్ళందరినీ పక్క పంపించేస్తున్నాడు. తాగుమొత్తానానికి అదని ఇదని డబ్బు గిప్పు మొత్తం చూపిస్తున్నాడు. ఉమ్. మీకు తెలుసా అది? మీకు తెలవదు. ఉమ్. అది నాకు తెలుసు. ఆ ప్రభు దగ్గరికి వెళ్ళే వాళ్ళందరినీ ఇక్కడ చేర్చి ఎందుకు కట్టారు? నిజంగా ఏది కట్టినా ఇప్పుడు బస్ స్టాండింగ్ కట్టారనుకో, బస్ స్టాండింగ్ పక్కన ఇంకో బస్ స్టాండింగ్ కడితే ఎలాంటి ఆటంకం రాదు. ఒకళ్ళు గుడి పక్కన గుడి కట్టారంటే ఆటంకం రాదు. మరి వాట్ల పక్కన వాటలు కడితే ఇక్కడ సైతానుడు కూర్చొని మరుగుంటే మన దేవుడు ఏమంటాడు? మరి అట్టా ఎలాంటి పెద్ద ఇల్లు కట్టినా, లాడ్జింగ్లు కట్టినా, ఇళ్ళు కట్టినా, భవనాలు కట్టినా, పార్టీ ఆఫీసులు కట్టినా, ఏ కట్టినా గొడవ రాదు. కానీ చర్చి కడితే ఎందుకు వస్తాయి గొడవలు? అది సైతానుడు. సైతానుడు మీలో చొరబడుతున్నాడు. అది నన్ను అడగను, నేను చదువుతా. నేను నా తండ్రి దగ్గరికి వచ్చి నేను ప్రార్థించుకోను, నేను ఏమి చేయను. అయినా కానీ నాకు తెలుసు చర్చికి వెళ్లకుండా ఆయన గొప్ప దేవుడు అని తెలుసు. మరి ఈ మధ్య చాలా మంది యేసు ప్రభు తిడుతున్నారు. మరి దానికి నువ్వేమంటావు? వాళ్ళందరూ దాంట్లోనే మునుగుతారు. నా తండ్రి దగ్గరికి వస్తారు, వాళ్ళు కూడా బాప్తిసం తీసుకుంటారు, వచ్చేసేస్తారు. అందరు వచ్చేసేస్తారు, అందరు మారుతారు. అంతే నాకు తెలిసినంత వరకు. నిజం తండ్రి.